Hi friends, very good morning. Welcome to J24 News and good morning Telangana with Jilani. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తెలంగాణలోని ప్రధాన దినపత్రికల్లోని వార్తలు మీకోసం. ముందుగా ప్రతిరోజులాగా ఈనాడు కూడా కొత్త వాహనాలపై మరో భారం, కొనుగోలుపై భద్రతా సెస్సు, రవాణా శాఖ నిర్ణయం, ఏటా 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. సో కొత్త వాహనాలపై ఇంకో భారం వేయబోతున్నారంటే ఏందో అది. దీంతో 270 కోట్లు ఆదాయం వస్తుందంట. ఆదాయం వస్తుందంటే గవర్నమెంట్ చేస్తుంది కదా, మళ్ళీ ఎట్లయినా. కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను సవరించుకోవాలి. లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లింపులకు తోడు ఇప్పుడు కొత్తగా మరో భారం పడనుంది. వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు విధించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందంట. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత సెస్సు విధింపు అమల్లోకి రానుంది. ఓకే, అసెంబ్లీలో ఇంకో ఆమోదం పొందాలి, అది పొందిన తర్వాత సెస్సు అమల్లోకి వస్తుందంట. ఆ తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు రోడ్డు భద్రత సెస్సు చెల్లించాల్సి వస్తుంది. వాహన రకాన్ని బట్టి కనిష్టంగా 2,000, గరిష్టంగా 10,000 రోడ్డు భద్రతా సెస్సు కింద వసూలు చేస్తారు. ఈ సెస్సు ద్వారా సంవత్సరానికి 270 కోట్ల ఆదాయం వస్తుందని రవాణా శాఖ అంచనా వేసింది. సెస్సును కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ అవసరాలకు, ఆటో కార్మికుల జీవనోపాధికి ఉపయోగించే వాహనాల్ని రోడ్డు భద్రతా సెస్సు నుంచి మినహాయించారు. రాష్ట్రంలో ఏటా సగటున 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయంట. అయితే ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాహనాన్ని బట్టి, వాహన రకాన్ని బట్టి, మేబీ 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, అలా మళ్ళీ 4 వీలర్లో రకాలు, 7 సీటర్, 4 సీటర్, అలా రకాలను బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తారేమో. మళ్ళా 2,000 నుంచి 10,000 అంటే రోడ్ సెస్ అని కలెక్ట్ చేస్తారంట. దాని ద్వారా 270 కోట్ల ఆదాయం వస్తుందంట రవాణా శాఖ, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి. రాష్ట్రంలో ఏటా సగటున 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. ఇందులో అత్యధికంగా 6 లక్షల వరకు ద్విచక్ర వాహనాలు. అదే నేను చెప్పినా కదా, 6 లక్షలు, 9 lakhs రిజిస్ట్రేషన్ అవుతుంటే దాంట్లో 6 lakhs, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అనమాట. మోర్ దెన్ హాఫ్ వచ్చేసి 70% అనుకోవచ్చు మనం, 75% అబౌవ్ 75%, 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 2 వీలర్స్. కార్లు 1.7 లక్షలు కాగా మిగతా వాహనాలు 1.30 లక్షల వరకు, 1.3 లక్షల వరకు ఉంటాయి. అంటే 1,70,000 కార్స్, మిగతా 1,30,000 వేరే వేరే కార్లు, వేరే వేరే బండ్లు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాల మేరకు రహదారి భద్రతా చర్యల అమలు కోసమే ఈ సెస్సును ప్రతిపాదిస్తున్నట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా వసూలు చేసే సెస్సును రవాణా శాఖ కమిషనర్ ఆపరేట్ చేసేలా ప్రత్యేక ఖాతాను తెరిచి అందులో జమ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఒక ప్రత్యేక గవర్నమెంట్, ఒక ప్రత్యేక అకౌంట్ రవాణా శాఖలో, ఒక ప్రత్యేక ఈ సెస్సుకి సంబంధించి ఒక ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఇది పొందుపరచాలని, ఇది జమ చేయాలని చెప్పిర్రట. సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్డు భద్రతా కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేయనున్నట్లు రవాణా శాఖ చెబుతోంది. ఈ మేరకు వేటికి ఖర్చు చేస్తారంటే సెమినార్లకు, వర్క్షాప్లకు, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు, ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ పార్కుల ఏర్పాట్లు, లారీ, ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసేందుకు మంచి ప్రోగ్రాం, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఎన్ఫోర్స్మెంట్ పరికరాలు కొనుగోలు చేసేందుకు. కానీ వీటికి మినహాయింపు అంట. మళ్ళీ ఆటోలు 4, 5, 6, 7 సీటర్స్, 4 సీటర్ల ఆటోలు, 5 సీటర్ల ఆటోలు, 6 సీటర్ల ఆటోలు, 7 సీటర్ల ఆటోలకు మినహాయింపు ఇస్తున్నారంట. వ్యవసాయ ట్రాక్టర్లు మరియు ట్రైలర్లు, సో వ్యవసాయ అగ్రికల్చర్ ట్రాక్టర్స్ ఉంటాయి కదా, ట్రాక్టర్స్ కి మరియు ఆటోలు 4 సీటర్ కానివ్వండి, 5 సీటర్ కానివ్వండి, 6 సీటర్ కానివ్వండి, 7 సీటర్ కానివ్వండి, రాష్ట్రంలో మొత్తం ఆటోలకు మినహాయింపు పెంచింది. ముందే ఆటో వాళ్ళు పరిశాన్ ఉన్నారు. ఆర్టీసీ ఫ్రీ టికెట్, లేడీస్ కి ఫ్రీ టికెట్ చేసినప్పటి నుంచి పాపం ఆటో డ్రైవర్లు అందరు పరిశాన్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇదని తీసేసినట్టున్నారు. ఏదైనా మంచి డిసిషన్ అది. ఆ 270 కోట్లు కూడా మంచికి యూజ్ చేస్తే, మంచి పనికి యూటిలైజ్ చేస్తే ఇంకా బాగుండేది. యాక్సిడెంట్లు జరగకుండా ఏమన్నా దానికి మెజర్స్ తీసుకుంటే ఇంకా బాగుండేది. మీరు అఫిడవిట్ ఇవ్వండి. ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి లేఖలు.
పార్టీ ఫిరాయింపు నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యుల నుంచి మరోసారి లేఖలు వెళ్లాయి. గతంలోనే వీరి నుంచి వివరణలు కోరగా బళ్ళా కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అరికపూడి గాంధీ షేర్లింగపల్లి, సంజయ్ జగిత్యాల, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ, ప్రకాష్ గౌడ్ రాజన్ నగర్, కాలేయాదయ్య చెవెళ్ల, తెల్లం వెంకట్రావు భద్రాచలంలో స్పీకర్ కు ఇంతకు ముందే సమాధానాలు ఇచ్చారు. వీరితో పాటు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే వీరందరికీ మరోసారి లేఖలు రాస్తూ ఈ దఫా అఫిడవిట్ రూపంలో తమ వివరణలు అందజేయాలని శాసనసభ కార్యదర్శి కోరారు. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు వాదనలుంటాయి కాబట్టి తదుపరి విచారణ కోసం న్యాయ సమీక్షకు అనువైన రీతిలో లీగల్ ఫార్మాట్లు వివరణలను లేఖ చేరిన 3 రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి భారస ఎమ్మెల్యేలు ఇప్పటికే సమర్పించిన ఆధారాల పత్రాల లేఖలతో పాటు పంపినట్టు తెలియజేసింది. ఫిర్యాదు చేసిన భారస ఎమ్మెల్యేల నుంచి కూడా అఫిడవిట్ కోరుతూ గురువారమే స్పీకర్ కార్యాలయం నుంచి లేఖలు వెళ్లిన సంగతి తెలిసిందే. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ కు సూచించినందున ఇరు వర్గాల నుంచి అఫిడవిట్లు స్పీకర్ కార్యాలయానికి చేరిన అనంతరం శాసన సభాపతి విచారణ జరపనున్నట్లు తెలిసింది. సో మరోసారి నోటీసులు అందుకున్నారంట ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనబోతున్న ఎమ్మెల్యేలు, నేనంటలేను. సో అభివృద్ధి పనులపై వారంలోగా ప్రతిపాదనలు, అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం. అభివృద్ధి పనులకు తక్షణం నిధులు విడుదల చేయాల్సిన ప్రతిపాదనలు ప్రాధాన్య క్రమంలో జాబితాల వారీగా అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా అందజేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్ర మౌలిక సదుపాయాల మూలధన పెట్టుబడులపై ఏర్పాటైన ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. ఉపసంఘం సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా పలు పనులను ప్రారంభించిందని, వాటిని శాఖల వారీగా ప్రాధాన్య క్రమంలో విభజించాలని ఉపసంఘం సూచించింది. నిధుల లభ్యత ఆధారంగా 1:3 అంటే 1:1:3 నిష్పత్తిలో ప్రతిపాదనలు తీసుకురావాలని మంత్రులు సూచించారు. ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారీగా ప్రాధాన్య క్రమంలో విభజన చేయాలని అధికారులను బట్టి ఆదేశించారు. ఏ శాఖలో ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, వాటికి ఇప్పటి వరకు చేసిన ఖర్చెంత, విడుదలైన నిధులెన్ని, ఇంకా ఎంత అవసరం అనే వివరాలపై మంత్రులు సమీక్షించారు. పెండింగ్ లో తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ డేటా ఇవ్వాలని అధికారులను సూచించారంట మినిస్టర్ గారు. మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, జూబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రకటనలు కాకుండా పనిచేస్తే బాగుంటుందని నా కోరిక. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానికం, బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం, అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంట. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. భారసాకు మేలు చేయాలనే రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం. మెట్రో రైలు 2వ దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే. 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ ఓట్లు చోరీ, మంత్రిగా మైనార్టీకి అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాతే ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్ జరగొచ్చు అని చెప్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ ముందుకొచ్చిన బిల్లులపై 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చే వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వేచి చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలోని అధికార నివాసంలో సీఎం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విద్య, ఉద్యోగాల స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తూ పంపిన మరో బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. సో 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులతో అది మన రాష్ట్రపతి గారి వద్ద పెండింగ్ లో ఉందంట. 42% బీసీ రిజర్వేషన్ విషయంలో తాము సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ఏం చేయాలన్న విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించి తగు విధంగా స్పందిస్తామన్నారు. అవసరమైతే హైకోర్టుకు ఇప్పుడున్న పరిస్థితులు వివరించి మరింత గడువు కోరుతామని చెప్పారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారము హైకోర్టుకి మళ్ళా వెళ్తాం కావాల్సి వస్తే, కాకపోతే ఈ నెల 30 అంటే సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలని హైకోర్టు చెప్పింది, ఆదేశాలు ఇచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు ఇవన్నీ మేము హైకోర్టుకి వినిపిస్తాము, దాని తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటాము అని చెప్తుర్రు. ఓ మైనార్టీ మంత్రి అవుతారు, రాష్ట్ర మంత్రి వర్గంలోకి ఖచ్చితంగా ఒక మైనార్టీ వస్తారు. ఇది ప్రస్తుత ఎమ్మెల్సీ అజారుద్దీన్ ఇంకెవరనైనా అన్నది నేనేమి చెప్పలేను. చట్టసభలో సభ్యుడు కాని వ్యక్తిని కూడా మంత్రివర్గంలోకి తీసుకొని 6 నెలల్లోపు చట్టసభకు పంపే అవకాశం కూడా ఉంటుంది కదా. సో రాష్ట్రంలో అయితే ఒక మైనార్టీ మంత్రి అవ్వబోతున్నారు. ఆ మంత్రి ఎవరు అనేది నేను చెప్పలేను, అది అజారుద్దీన్ కావచ్చు, ఇంకొకరు కూడా కావచ్చు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారంట. ఖచ్చితంగా ఒక మైనార్టీ వస్తారు. చట్టసభలో సభ్యుడు కాని వ్యక్తిని కూడా మంత్రివర్గంలోకి తీసుకొని 6 నెలల్లోపు చట్టసభకు పంపే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే చట్టసభలో మెంబర్ కాకపోతే, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకపోయినా కూడా ఆ మనిషిని ఆ క్యాండిడేట్ ని మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లోపు చట్టసభకు పంపొచ్చు. అజారుద్దీన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మళ్ళా ఆ మంత్రి ఎవరు అవుతున్నారు, ఎవరికి ఆ మంత్రి పదవి ఇస్తారు? మైనార్టీ मुस्लिम को मंत्री देते नहीं देते, फिर आप बोल रहे परसों तक अजहरुद्दीन को मंत्री देने वाले हैं बोल के मीडिया में तो चर्चा चला, आप नहीं बोले, अब बोल रहे अजहरुद्दीन को मिल सकती या किसी और को मिल सकती, कोई एमएलए एमएलसी नहीं रहा तो भी उसको मिनिस्टर दे के फिर 6 महीने के अंदर एमएलसी या कुछ भी बना सकते बोल के बोले, फिर 6 महीने के अंदर क्या बनाते, फिर किसको देते, सब देखना है भाई. ఎవరికి ఇస్తారో చూద్దాం. కిడ్నీ రోగులకు అండగా నిమ్స్, అందుబాటులో ఆధునితన డయాలిసిస్ మెషిన్లు, ఆరోగ్యశ్రీలో ఉచితం, ఇతరులకు అతి తక్కువకే. కిడ్నీల వైఫల్యంతో రక్తశుద్ధి డయాలిసిస్ చేసుకునే రోగులకు నిమ్స్ ఊరట కల్పిస్తుంది. ఇటీవల ఆధునికమైన హిమోడయాఫిల్ట్రేషన్ హెచ్డిఎఫ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతలో 10 హెచ్డిఎఫ్ యంత్రాలతో సేవలు అందిస్తుంది. దశల వారీగా మరిన్ని హెచ్డిఎఫ్ మెషిన్లు ప్రవేశపెట్టేందుకు యోచిస్తుంది. సాధారణ డయాలిసిస్ యంత్రాల కంటే ఈ యంత్రాలతో రక్త శుద్ధి మరింత పకడ్బందీగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. రక్తంలో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ ఉన్న వారికి హెచ్డిఎఫ్ డయాలిసిస్ తో మేలు జరుగుతుందన్నారు. సాధారణ డయాలిసిస్ లో చిన్న పరిమాణంలోనే మాలిక్యూల్స్, పొటాషియం, యూరియా, క్రియాటినిన్ లాంటి వ్యర్థాలు మాత్రమే తీసేస్తుంది. అదే హెచ్డిఎఫ్ డయాలిసిస్ లో ఇన్ఫ్లమేషన్ కారకాలు, బీటా-2, మైక్రోగ్లోబ్యులిన్ లాంటి వ్యర్థాలకు రక్తం నుంచి తొలగిస్తుంది. ఈ డయాలిసిస్ తో జీవన నాణ్యత పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు తగ్గిస్తుందని నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు తెలిపారు. సాధారణ డయాలిసిస్ వారానికి 3-4 సార్లు అవసరమైతే హెచ్డిఎఫ్ డయాలిసిస్ 2 సార్లు సరిపోతుందన్నారు. 5 షిఫ్టుల్లో 1000 మందికి. నిమ్స్ లో ప్రస్తుతం 120 డయాలిసిస్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 5 షిఫ్టుల్లో 1000 మందికి డయాలిసిస్ చేస్తూ ఉంటారు. 5 రెసిడెంట్ డాక్టర్లు, 60 మంది టెక్నీషియన్లు నిరంతరం సేవలు అందిస్తుంటారు. నిమ్స్ లో ఆరోగ్యశ్రీ లేని వారికి 2500కే ఈ సేవ ఇస్తున్నారంట. సాధారణ డయాలిసిస్ సేవలు సైతం ఆరోగ్యశ్రీలో ఉచితంగా, మిగతా వారికి అతి తక్కువగా అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈవర్స్, నిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ రోగులు ఎవరైతే డయాలసిస్ చేసుకుంటారో ఆ డయాలసిస్ రోగుల కోసం హెచ్డిఎఫ్ అనే అడ్వాన్స్డ్ మెషిన్స్ వచ్చాయంట. ఆ అడ్వాన్స్ మెషిన్స్ తో సాధారణంగా ఏం చెప్పారు ఇక్కడ, వారానికి 3-4 సార్లు డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఈ హెచ్డిఎఫ్ యంత్రంతో డయాలసిస్ చేసుకుంటే 2 రోజులే వారానికి చాలు. అండ్ అడ్వాన్స్డ్ ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి కూడా దీంట్లో తొలగిపోతాయి ఈ యంత్రంతో అని ఇక్కడ ప్రింట్ వచ్చింది. సో ఇది ప్రస్తుతం మన నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నాయంట. అది 5 షిఫ్టుల్లో రోజుకి 1000 మందికి చేస్తుండ్రట. సో మీరందరూ ఈ సదవకాశం యూజ్ చేసుకోవాలి ఎవరైనా డయాలిసిస్ పేషెంట్స్ ఉంటే. కానీ ఆరోగ్యశ్రీలో ఇది
ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారంట. ఆరోగ్యశ్రీ లేని వారికి అతి తక్కువ ఖర్చు అంట 2,500, 2,500 మాత్రమే ఇది డయాలసిస్ చేస్తున్నారంట. సో అందరు యూజ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఈనాడులోని ప్రధాన వార్తలు ఈరోజు.